అయితే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సందర్భంలో చాలా మంది పేదవాళ్ళు, చదువురాని వాళ్ళు, అమాయక రైతులు వాళ్ళు సాగు చేసుకున్న భూములు కూడా ఆన్లైన్లో లేకపోవడం కానీ, మ్యూటేషన్ కాకపోవడం వల్ల కానీ, ఇతరులు ఎవరైనా పొరపాటున ఎక్కించుకొని సమస్యలు ఉంటే కానీ, ఇలాంటి సమస్యలన్నీ కూడా పాదయాత్రలో ఆయన దృష్టికి, జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తెచ్చినప్పుడు సమగ్రమైనటువంటి భూ సర్వే చేపించాలా, ఏ ఒక్కరికి కూడా, ఏ అమాయక రైతుకు కానీ, చదువురాని వాళ్ళకి కానీ వాళ్ళు చేసుకున్నటువంటి భూమి మీద పూర్తిగా ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని హక్కులు, అన్ని కొలతలతో ఒక 5 సెంటీమీటర్లు కూడా తేడా లేకుండా, ల్యాండ్లో తేడా రాకుండా ఖచ్చితంగా వాళ్ళ భూమికి వాళ్ళు నిర్ధారించే విధంగా, ఎవ్వరు కూడా ట్యాంపరింగ్ చేయని విధంగా. ఎందుకంటే కొంతమంది భూములు విలువ పెరిగినాయి కాబట్టి ఈరోజు కొంతమందికి తెలియకుండా కూడా కొంత ఆన్లైన్లో కూడా ఎక్కించుకునే పరిస్థితులు మనమే చూసాం. ఈరోజు మైలవరం మండలంలో ఎవరికి సంబంధం లేకుండా భూములు ఇక్కడ మన ప్రాంతాల్లో కూడా చూస్తూ ఉన్నాం, కొన్ని ఆన్లైన్లో ఎక్కిన పరిస్థితి. ఈరోజు ఇలాంటి సమస్యలు లేకుండా పూర్తిగా వీళ్ళకు రీసర్వే చేసి పకడ్బందీగా ప్రజలందరికీ కూడా, రైతులందరికీ కూడా ఒక పాస్బుక్ ఇచ్చి వాళ్ళు నిశ్చింతగా ఉండే విధంగా, సమస్య లేకుండా ఉండే విధంగా, వాళ్ళ హక్కులు వాళ్ళకు ఉండే విధంగా సమగ్రమైన భూ సర్వే చేయాలని చెప్పి ఆలోచన చేసి 100 సంవత్సరాల పైన అయిపోయింది. బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు చేసినటువంటి సర్వే. దాని తర్వాత సర్వే చేయడం అనేది జరగలే. అలాంటి కార్యక్రమాన్ని, ఒక గొప్ప కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలాగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దాన్ని చేయాలంటే, ఇన్ని లక్షల ఎకరాలు దాన్ని సర్వే చేయాలంటే, సమగ్రమైనటువంటి సర్వే చేయాలంటే దానికి స్టాఫ్ కావాలా, సర్వేయర్ కావాలా, దానికి విఆర్ఓలు కావాలా, టెక్నాలజీ కావాలా, దాన్ని మ్యూటేషన్ చేయాలన్నా కూడా మ్యూటేషన్ చేయాలా, సబ్ డివిజన్లు కూడా చేసి ఏ సమస్య లేకుండా ప్రజలకు అందించాలంటే ఒక గొప్ప కార్యక్రమాన్ని మహాయజ్ఞంలాగా చేపట్టి జగన్మోహన్ రెడ్డి గారు భూ రీసర్వే, సమగ్ర సర్వే చేపట్టడం జరిగింది. సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి 1,34,000 మందిని ఒక్కసారిగా నియమింపబడినారు ప్రభుత్వ ఉద్యోగులుగా. అదేవిధంగా 40,000 మంది సర్వేయర్లను పెట్టి ఈ రీసర్వే, భూ సమగ్ర సర్వే చేపించేదానికి సర్వేయర్లు, విఆర్ఓలు, డిజిటల్ అసిస్టెంట్లు అందరినీ కూడా, ఎంఆర్ఓలను, ఉన్నతస్థాయి అధికారులను కూడా సమాయత్తం చేసి ఒక టెక్నాలజీ తీసుకొచ్చి, బ్లాక్ చైన్ టెక్నాలజీ కానీ, అదేవిధంగా ఇవన్నీ కూడా జియో కోఆర్డినేట్తో సర్వే చేసిన తర్వాత, హద్దులు నిర్ణయించిన తర్వాత, ఆ హద్దులు కూడా చెరిపోకుండా ఒక స్పష్టమైనటువంటి రాళ్ళు, ప్రత్యేకంగా గుర్తింపు ఉండేటువంటి సర్వే రాళ్లను కూడా ప్రతి హద్దుకు కూడా పాటించి కోట్ల సర్వే రాళ్లు తెప్పించి రీసర్వే మొదలుపెట్టి చాలా ఎకరాలు, కొన్ని గ్రామాలు దాదాపు 17,461 గ్రామాలు రీసర్వే చేయాల్సి ఉంటే, మనం పోయిన గత ప్రభుత్వంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 6,800 గ్రామాలు సర్వే పూర్తి చేసి రికార్డులన్నీ కూడా అప్డేట్ చేసి ఆ భూములకు, హద్దులకు సర్వే రాళ్ళని కూడా పాటించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం యొక్క నీతి ఆయోగ్ సంస్థ కూడా ఈ భూ సర్వేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్రహ్మాండంగా చేస్తున్నారని చెప్పి అధికారికంగా దాన్ని ప్రశంసించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కూడా మనం చేస్తున్న మంచి పని, కార్యక్రమాన్ని చేస్తున్నారని చెప్పి పారితోషికంగా 400 కోట్లు డబ్బు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఈ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ సర్వే బాగా చేశారని చెప్పి 400 కోట్లు పరిహారం కూడా ఇవ్వడానికి చూస్తే, ఎన్నికల ముందు ఈ భూ సర్వే మీద చాలా దుర్మార్గంగా ప్రచారం చేశారు. అయ్యా, ఇదంతా ప్రజల ఆస్తులను దోచుకునే దానికి, ప్రజల భూములను ప్రభుత్వం తాకట్టు పెట్టాలని జగన్మోహన్ రెడ్డి అప్పులు తెచ్చేదానికి, తాకట్టు పెట్టేదానికి ఎన్ని చేస్తున్నాడని చెప్పి తప్పుడు ప్రచారం చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి ఒక మంచి చట్టాన్ని తీసుకొచ్చే కూడా కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని ప్రశంసిస్తే కూడా, అలాంటి చట్టాన్ని కూడా మేము వస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మేము కొత్త టెక్నాలజీతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బ్రహ్మాండంగా ఉంది, దాన్ని అమలు పరుస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇతర రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకొని చేసిన కార్యక్రమాలను, అదేవిధంగా ఈ టెక్నాలజీ ఏదైతే తీసుకొచ్చారో జగన్మోహన్ రెడ్డి గారు, దాదాపు 6,800 గ్రామాలు రీసర్వే పూర్తి చేసినారు. దాంట్లో 17,000 గ్రామాలు ఉంటే దాదాపు
40% పూర్తి చేసినాడు. 400 కోట్లు కేంద్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోనే, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే పారితోషికం కూడా 400. భూ సర్వే అనేది చాలా గొప్ప కార్యక్రమం, చాలా మంచి కార్యక్రమం అని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, లోకేష్ ప్రతి ఒక్కరూ ఫైనాన్స్ మినిస్టర్ పని కట్టుకొని ప్రచారం చేసుకుంటున్నారు. ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఒక మహాయజ్ఞంలాగా ఇంత మంచి కార్యక్రమాన్ని రైతులకు ఇబ్బంది పడకుండా ఉండే విధంగా గొప్పగా చేశారనే కార్యక్రమాన్ని తప్పుడు ప్రచారం అనే ఎన్నికల ముందు చేసి ఈరోజు అది మేమే చేశామని, గొప్పగా చేశామని చెప్పి క్రెడిట్ పొందాలని చెప్పి నానా దండాలు పడతా ఉన్నారు.